మీ పేరేంటి? మీరెక్కడి నుంచొచ్చారు? అండ్ మీరు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు? మ్యామ్ నా పేరు కరణ్ తేజ్ మ్యామ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ మా ఫాదర్‌ది పోలీస్ కానిస్టేబుల్. ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను బ్యాంకింగ్ అని అటు సైడ్ ఫస్ట్ సెక్టర్‌కెళ్ళాను. తర్వాత అది కుదరక నేను మళ్ళీ ఐటీ జాబ్‌కెళ్ళాను. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ చేస్తే గ్రూప్ 2 అని ఇట్లా కోచింగ్ తీసుకోమని చెప్తే ఇట్లా అశోక్ నగర్‌కి వచ్చాను. అశోక్ నగర్ చెప్తే ఆయన చెప్పి మన మెరిట్ మైండ్స్ ఇది ఒకటి ఉంది, ఇది బాగుందని చెప్పంగానే ఇమ్మీడియేట్ జాయిన్ అయ్యాను మ్యామ్. అట్లా. సో మెరిట్ మైండ్స్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఇచ్చేటువంటి కోచింగ్ కానీ, లేకపోతే ఇక్కడ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఇవన్నీ? మ్యామ్ యాక్చువల్‌గా నాకు ఈ జనరల్ స్టడీస్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అసలుకి టచ్ లేదు. మాకు ఈసీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఆ బీటెకే టచ్ ఉంటుంది. మాకు ఈ జనరల్ స్టడీస్ అని హిస్టరీ కానీ ఏమి టచ్ ఉండదు. వీటికి రాగానే భయం ఉండేది. అది వస్తుందా రాదా, ఈ తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ అన్నీ మనకి అర్థమవుతాయి కదా అని ఒక భయం ఉండేది. వీటికి వచ్చినాక చైతన్య సార్ కానీ ఇట్లా పాలిటీ కానీ, ఎకానమీ కానీ సార్లు అందరూ అంటే చిన్నగా ఎలాబొరేట్ చేసుకుంటా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాళ్ళు ఒక స్టోరీ టైప్‌గా చెప్తారు మ్యామ్. మంచిగా అర్థమయ్యేటట్టు ఉంది మ్యామ్ ఇట్లా. సో మీకు ఎవరైనా వచ్చి కన్సల్ట్ అయ్యి మెరిట్ మైండ్స్‌లో జాయిన్ అవ్వాలంటే మీరు వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తారు? నేను పక్కా రేపు మెరిట్ మైండ్ ఏమందంటే ఇవి వీక్లీ టెస్ట్ పెడతాను మ్యామ్. ఇది ప్లస్ అడ్వాంటేజ్ ఇది. అట్లే ఏదైనా ఉన్నా కానీ డౌట్లు కానీ ఎమ్మటే సార్ ఉంటే ఎమ్మటే టెలిగ్రామ్ కానీ వాళ్ళని రిఫర్ చేస్తే ఎమ్మటే ఏమైనా రిప్లై ఉంటే ఎమ్మటే ఇస్తారు. నేనైతే రికమెండ్ చేస్తే ఎమ్మటే మెరిట్ మైండ్ జాయిన్ కామని అట్లా.